నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. విశాఖ ఉక్కు ప్లాంట్ పునర్నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ జూన్ జూలై నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు అందుబాటులోకి తెచ్చి పూర్తి స్థాయిలో అంటే 7.1 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సాధించే కసరత్తు జరుగుతోంది. తాజాగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంట్ను సందర్శించి కీలక ప్రకటన చేశారు. ప్లాంట్కు అవసరమైన గనుల ప్రత్యామ్నాయం కూడా చూస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు కార్మికుల సమస్యలను మరో 2-3 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్లో 2 ఫర్నేస్ల నుంచి 14,000 టన్నుల ఉత్పత్తి సాధించడంతో కేంద్రానికి నమ్మకం వచ్చిందని, అందుకే భారీ ఆర్థిక సహాయానికి ప్రధాని ఒప్పుకున్నారని కుమారస్వామి చెప్పడం విశేషం. ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే వైసీపీ నుంచి స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కారుమంచి రమేష్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ సీనియర్ లీడర్, చీఫ్ స్పోక్స్ పర్సన్, ఎక్స్ ఎంపీ జి తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. మరి కాసేపట్లో అనలిస్ట్ కృష్ణాంజలి గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, కారుమంచి రమేష్ గారు, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ కుమారస్వామిస్ కామెంట్స్? సెకండ్ టైం వచ్చారు ఆయన. మొదటిసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలైలో వచ్చారు. వచ్చినప్పుడే ఆయన కేటగారికల్లీ ప్రైవేటైజేషన్ చెయ్యనివ్వము, దీన్ని రివైవ్ చేస్తాము అన్నప్పుడు మీకే కాదు నాకు కూడా అలాగే చాలామందికి అనేక అనుమానాలు ఉన్నాయి దాని మీద. వై? బికాజ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ పాలసీ డెసిషన్. ఇదేదో ఒక ఇండివిజువల్గా ఒక మంత్రి చెప్తేనో అవుతుందా అనే అనుమానాలు కలిగినాయి. అఫ్కోర్స్ ఆయన కన్సర్న్ మినిస్టర్, ఆయన ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన చెప్పిన దానికి క్రెడిబిలిటీ ఉంటుంది. కానీ ఈ దేశంలో అనేకమైనటువంటి నిర్ణయాలు ఏ స్థాయిలో ఎక్కడ జరుగుతాయో అందరికీ తెలిసిన విషయమే. ప్రధానమంత్రి గారు చెప్తే కానీ దీని మీద ఒక నమ్మకం కలగదని చెప్పేసి మీరు మాలాంటి వాళ్ళం అప్పట్లో గట్టిగా నిలదీసిన పరిస్థితి కూటమి పెద్దలను కూడా. అయితే ఆ తర్వాత కూడా దీని మీద ఎటువంటి స్ట్రాంగ్ డెసిషన్ వచ్చినటువంటి సూచనలు కనపడలేదు అప్ టు డిసెంబర్ వరకు కూడా. కానీ ఎప్పుడైతే ఒక 1,650 కోట్ల రూపాయల ఇనీషియల్ ప్యాకేజ్ ప్రకటించారో, ఇనీషియల్గా కొంత ఆశలు, తర్వాత రీసెంట్గా 11,440 కోట్ల రూపాయలు. ఇట్స్ ఎ కన్సిడరబుల్ ప్యాకేజ్. అలాగని చెప్పేసి దాంతోనే అన్ని పనులు అవుతాయని నేను కూడా అన్నాను. వై? బికాస్ నిన్న కుమారస్వామి గారు మీడియాతో మాట్లాడుతూ 35,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు అప్పులు ఒక్కటి చూపిస్తే కుదరదు. ఆ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని 100,000 కోట్ల రూపాయలు, ఈవెన్ లక్షల కోట్ల రూపాయల్లో గడించి పెట్టింది 80,000 నుంచి ఇప్పటి వరకు. 2014 వరకు కూడా అద్భుతంగా పనిచేసింది, లాభాల్లో ఉంది. ఆ తర్వాత కూడా అక్కడ కార్మికుల లోపం కాదు, ఇట్స్ మేనేజ్మెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కిందే ఉంది కాబట్టి వాళ్ళ యొక్క లోపాలే కనబడుతున్నాయి. దానికి ఏదో 7.1 మిలియన్ టన్నులకి కెపాసిటీ ఇంక్రీజ్ చేశారని, నవరత్నాల్లో కలిపిన తర్వాత కష్టాలు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి. యాక్చువల్గా ఆ స్టీల్ ప్లాంట్కి ఆ కెపాసిటీ ఉంది, ఆ టెక్నాలజీ ఉంది. ప్రపంచంలోనే పేరెన్నిక గల స్టీల్ ప్లాంట్ అది. అక్కడి నుంచే వచ్చేటటువంటి స్టీల్కి కూడా హై క్వాలిటీ స్టీల్ అని చెప్పేసి డిమాండ్ ఉంది. ఎందుకనంటే అది యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు రష్యా అప్పటి యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నటువంటి టెక్నికల్ సపోర్ట్, అది హై లెవెల్ సపోర్ట్ అది. కానీ దాని నిర్వహణ లోపం ద్వారానే అది నష్టాల్లోకి వెళ్ళింది. ఒక అనుమానాలు కూడా కలిగినాయి మనలాంటి అందరికీ. ఎప్పుడూ కూడా ఒకదాన్ని ప్రైవేట్ పరం చేయడం కానీ మూసివేద్దాం అనుకున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్ని నష్టాల బాటన పడేటట్టుగా చేసి వాంటెడ్లీ తర్వాత నష్టాలు చూపించే కారణాలుగా దాన్ని నెమ్మదిగా మూసివేయటమో లేదంటే ప్రైవేట్ పరం చేస్తారు అనేది ఉన్నటువంటి మనకి గతంలో జరిగినటువంటి ఉదంతాలు. అదే ఈ విషయంలో కూడా జరుగుతుందని చెప్పేసి కార్మికులు, అలాగే మేధావులు, మేము అందరం కూడా అనుకున్నాము. బట్ నిన్న మరోసారి కుమారస్వామి గారు ఇది ప్రైవేట్ పరం చేసే ప్రసక్తే లేదు, పూర్తి స్థాయిలో రివైవ్ చేస్తాము, దానికి ఎందుకనంటే డిసెంబర్లో మంచి ప్రొడక్షన్ వచ్చింది, అదే మాకు ఆశలు చిగురించిందని చెప్తున్నారు. కానీ క్యాప్టివ్ మైన్స్ విషయంలో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు. వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? కుమారస్వామి గారి మాటలు నమ్మశక్యంగానే ఉన్నాయనుకోవచ్చా మరోసారి ఆయన వచ్చి ఒక కార్మికులతో కూడా మాట్లాడిన తర్వాత? సురేష్ గారు, మీకు ఏపీ 24/7 ప్రేక్షకులకు అలాగే ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మన అందరం కూడా మీరు చెప్పడం జరిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ ఉక్కు కర్మాగారం గురించి.
ఈ కర్మాగారాన్ని ఈ రోజున 32 మంది బలిదానాలతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ప్రైడ్గా మనందరం చెప్పుకుంటున్న గొప్ప కర్మాగారం. ఇటువంటి కర్మాగారాన్ని 2021లో ఇదే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ఆ రోజున కేంద్ర క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం చేసిన తర్వాత గత 3 సంవత్సరాలుగా కూడా ఆ ప్రైవేటైజేషన్ జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాల్లో ఎప్పటికప్పుడు ఆపకుండా రావడం జరిగింది. దాన్ని ఎంతవరకు ఆపగలిగారో అంతవరకు ఆయన చేసిన ప్రయత్నాలు ఆయన చేసి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానం కూడా అక్కడ పంపి ఆయన మోడీ గారితో, అప్పుడు ఉన్న మంత్రులతో, వాళ్ళందరితోటి మాట్లాడి కూడా ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగారు. ఆ తర్వాత మరలా కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం మన ఏర్పడిన తర్వాత మళ్ళీ ప్రైవేటైజేషన్ చేసేస్తారు అని రకరకాలుగా వదంతులు రావడంతో అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా రోడ్లు ఎక్కడం జరిగింది, ధర్నాలు, దీక్షలు ఇవన్నీ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు అక్కడికి వచ్చి దీన్ని ప్రైవేటైజేషన్ చేయమని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత డిసెంబర్ వరకు కూడా ఎటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకోలేదు. ఆర్మూరి రమేష్ గారు చెప్పండి. అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వారు రోడ్డు ఎక్కలేదు, ఉద్యమాలు చేయడం లేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1500 రోజుల నుంచి చేస్తున్నారు. 1500 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు? 1500 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు. రెండో పాయింట్ సార్. ఎస్, మీరు చాలాసార్లు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేశారన్నారు. కానీ మీరు ఎప్పుడు గుమ్మరంగా పెట్టుకున్నారేమో, మరి లోపల ఏమైనా మాట్లాడారో మాకు తెలియదు. ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడిన పాపాను పోలేదు. అసలు ఎందుకు వచ్చారో చెప్పిన పాపను. ఒక్క నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్. ఒక్కసారి కూడా ఎందుకు వచ్చారు ఢిల్లీ, ఏ ఎజెండాతో వచ్చారు, ఎవరెవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఏ అంశాల మీద అనేది ఒక్కసారి కూడా మీరు బయటకు వచ్చి చెప్పిన సందర్భం లేదు అప్పట్లో ఉన్నటువంటి మీ ప్రభుత్వ అధినేత. రెండో పాయింట్, ఓకే లోపల అడిగారు, మీరు ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, మాటలు తక్కువ చేతలు ఎక్కువ అనుకుందాం కాసేపు. మరి ఇప్పట్లాగానే అప్పుడు ఉక్కు శాఖ మంత్రి ఎప్పుడన్నా బయటకు వచ్చి ఈ రకంగా ఎప్పుడైనా చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు, ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు, తీర్మానాన్ని పరిశీలిస్తున్నాం, ఆయన చాలా కృషి చేస్తున్నారు. మరి ఇప్పుడు కుమారస్వామి గారు చెప్పినప్పుడు ఆయన కూడా మేము నమ్మేవాళ్ళం. 1500 రోజుల నుంచి కార్మికులు కూడా రోడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సినటువంటి అవకాశం ఉండేది కాదేమో, లేదంటే కనుక వారికి కూడా ఒక నమ్మకం కలిగించే అవకాశం ఉండేది. మీరు ఇప్పుడు వచ్చేసి వెళ్ళారు, చేశాము, మీరే ఆపుదాం అన్నదానికి వేర్ ఈస్ ద క్రెడిబిలిటీ? సురేష్ గారు, క్లియర్గా కుమారస్వామి గారు నిన్న మీటింగ్లో కాకుండా అంతకుముందు కేంద్రంలో ఢిల్లీలో పెట్టిన మీటింగ్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దీన్ని అపోజ్ చేసింది, అసెంబ్లీ తీర్మానం పంపించింది. ఆ రోజున ఆ కారణంగా అపోజ్ చేసిన కారణంగా ఇది ప్రైవేటీకరణ జరగకుండా ఆగిందని చెప్పి కేంద్రంలో మీటింగ్ పెట్టిన రోజున క్లియర్గా కుమారస్వామి గారు చెప్పడం జరిగింది. మరి మీరు అది చూసారో లేదో నాకైతే తెలియదు. నేను మీకు కావాలంటే ఆ వీడియో కూడా పంపిస్తాను. నెక్స్ట్, మా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఆ రోజున ఉన్న పార్లమెంట్లో ఉన్న మిథున్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ రాజ్యసభలో ఈ విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగినది. దాని మీద మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి రిటర్న్గా వాళ్ళు ఇచ్చిన రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ దాని మీద క్వశ్చన్ వేస్తే క్లియర్గా దాని మీద ఇంకా ప్రైవేటీకరణకి ముందడుగు వేయలేదు, దాని మీద ఆలోచన చేస్తున్నాం అని చెప్పి క్లియర్గా ఎన్నోసార్లు లోక్సభ రాజ్యసభలో కూడా ప్రకటించడం జరిగింది. ఈ విషయాలు మరి మీ దృష్టికి ఎందుకు రాలేదు అనేది నాకు తెలియదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు వైజాగ్ వచ్చిన రోజున వైజాగ్ మీటింగ్లో లక్షల మంది సభలో నాకు నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, అందులో వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటీకరణ అంశం కూడా ఉన్నది, ఆ ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని చెప్పి లక్షల మంది సమక్షంలో మోడీ గారిని ఆ రోజున డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఈ విషయం కూడా మరి మీ దృష్టికి వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. మరి ఈ రోజున మీరు ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇలాగా ఆ రోజున ఉక్కు శాఖ మంత్రి గారు చెప్పలేదని చెప్పి మీరు చెప్తున్నారు. ఆ రోజున వాళ్ళు చెప్పకపోయినా ఆ రోజున జరిగిన సంఘటనల్ని ఈ రోజున ఉన్న ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు క్లియర్గా మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి ఇంకా మా ప్రభుత్వం ఉక్కు ప్రైవేటీకరణ కోసం ఆపడానికి ప్రయత్నం చేయలేదని చెప్పి మీరు ఎలా చెప్తారండి? చెప్పలేరు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడున్న కరెంట్ సిచ్యుయేషన్ మీరు ఆహ్వానిస్తున్నారా లేదా? నిన్న కుమారస్వామి గారు వచ్చిన సందర్భంలో అదే చెప్తున్నా అండి. ఇప్పుడు వైజాగ్ ఉక్కు కర్మాగారాన్ని ఎవరు ప్రైవేటీకరణ చేయకుండా ఆపినా సరే అది అందరికీ సంతోషం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అది చాలా గొప్ప కర్మాగారం కాబట్టి దాన్ని అందరం కూడా ప్రైవేటీకరణ జరగకుండా
అన్ని పార్టీల వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలనేది మా పార్టీ కూడా కోరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా కుమారస్వామి గారు దాన్ని ఆపితే, ఎందుకంటే ఆపుతారనే నమ్మకం ఇప్పటికీ లేదు. నిన్న జరిగిన మీటింగ్ లో కూడా మీరు చూసారో లేదో, మరో 3 నెలల పాటు కార్మికులు జీతాల కోసం ఆగవలసిన పరిస్థితులు ఉన్నాయి, అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతకు ముందే గత 5 నెలలుగా కార్మికులకు జీతాలు లేవు, మళ్ళీ 3 నెలలు ఆగాలి. ఈ రకంగా ఇప్పుడు ఇచ్చిన 11,440 కోట్ల రూపాయల మీద అవి దేనికి వినియోగిస్తారు? బ్యాంకులకి బాకీలు కట్టేస్తారా, లేదా ప్రొడక్షన్ కోసం ఉపయోగిస్తారా ఏంటి అనేది ఇంతవరకు ఎటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కేంద్రం నుంచి లేవు. ఇవన్నీ కూడా క్లియర్ గా బయటకు వస్తే తప్ప మనం వాటి మీద కామెంట్ చేయలేని పరిస్థితి. అలాగే గతంలో కూడా 1650 కోట్ల రూపాయలు మీరు ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది మోడీ గారు వచ్చిన తర్వాత. అందులో 500 కోట్లు వచ్చి రాగానే జిఎస్టీ కింద వాళ్లే కట్టేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. మరో 1100 కోట్ల రూపాయలు బ్యాంకులలో ఉన్న అప్పులకు కట్టారు. ఇప్పుడు ఇచ్చిన 11,440 కోట్లు కూడా బ్యాంక్ అప్పులకు కట్టేస్తే రేపొద్దున ప్రొడక్షన్ కానీ రా మెటీరియల్ కొనడానికి కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎక్కడి నుంచి నిధులు వస్తాయి? అప్పుడు మళ్ళీ నష్టాల ఊపిలోకి ఇది కూరుకుపోకుండా ఎలాగుంటది? ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది మళ్ళీ పునర్నిర్మిస్తామని చెప్పి ఆయన కుమారస్వామి గారు చెబుతున్నారు. అంటే అది పునర్నిర్మాణం జరగాలి అంటే ఖచ్చితంగా క్యాప్టివ్ మైన్స్ అనేవి అలాట్ చేయవలసిన పరిస్థితి ఉంది స్టీల్ ప్లాంట్ కి. ఆ క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయనంత కాలం కూడా మనం 14,000 టన్నులు ఉక్కు ప్రొడక్షన్ చేసినా 20,000 టన్నులు చేసినా సరే ఉన్న బాకీలు 35,000 కోట్ల రూపాయల బాకీలు ఉన్నాయని చెప్పి ఉక్కు శాఖ మంత్రి గారే క్లియర్ గా చెప్తున్నారు. ఈ రోజు ఇచ్చిన 11,440 కోట్లతోటి ఎంత బాకీలు తెరితే రేపొద్దున మళ్ళీ ఇప్పుడున్న బాకీలకి ఎంత వడ్డీలు అయిపోతే మళ్ళీ ప్లాంట్ ఎంత నష్టాల్లోకి వెళ్ళిపోతా ఉంటది? ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన లేక కాదు, మేము ఏదో చేశాం కదా అని చెప్పి చూపించడం కోసం వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అంటే వాళ్ళు క్యాప్టివ్ మైన్స్ కేటాయించి ఆ ఉక్కు కర్మాగారాన్ని ఆదుకోవాలి తప్ప వేరే ఏ విధంగా కూడా ఇది క్లియర్ అవ్వదు. ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రగాఢ డిమాండ్. ఎందుకంటే ఖచ్చితంగా క్యాప్టివ్ మైన్స్ అనేది కేటాయిస్తేనే అక్కడ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అనేది ఆగుద్ది. ఓకే రమేష్ గారు, మరి మీరు కూడా మీ హయాంలో క్యాప్టివ్ మైన్స్ కోసం ప్రయత్నం చేసి పోరాడింటే బాగానే ఉండేది. మరి అప్పుడు చేశారో లేదో మీరే అంటున్నారు కదా, మేమంతా కూడా డైరెక్ట్గా విజ్ఞప్తి చేశామని చెప్పేసి. సరే మొత్తానికి చూద్దాం. ఓవరాల్గా అయితే కుమారస్వామి గారు నిన్న వచ్చిన తర్వాత ఈవెన్ కార్మికులతో కూడా సమావేశం అవడం జరిగింది. ఆ తర్వాత ఏం మాట్లాడారు చూసాం. మేఘా ఆనంద్ సాగర్ గారు, క్యాప్టివ్ మైన్స్ కానీ లేదంటే సెయిల్లో కానీ విలీనం చేస్తామన్న మాట అయితే ఇప్పటివరకు లేదు. ప్రయత్నం చేస్తాం, ప్రత్యామ్నాయం ఉన్నది. అసలు యాక్చువల్గా కార్మికులు కోరుతున్నది ఏంటంటే సెయిల్లో విలీనం చేస్తే అసలు గోల్ ఉండదు. సెయిల్లో నెక్స్ట్ 100 సంవత్సరాలకు సరిపడా ఐరన్ ఓర్ ఉంది కాబట్టి ఆ ముడి ఖనిజం ఉన్నప్పుడు అది అన్నిటికన్నా కూడా బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. కానీ ఇప్పటివరకు అటువంటి ప్రతిపాదన లేదని లాస్ట్ టైం చెప్పారు 11,440 కోట్లు ప్రకటించినప్పుడు. నిన్న ప్రత్యక్షంగా వచ్చిన తర్వాత కూడా ఆయన క్యాప్టివ్ మైన్స్ గురించి ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. మరి అదే యాక్చువల్గా కీలకమైన అంశం. ఎందుకనంటే ఓన్ క్యాప్టివ్ మైన్స్ లేనప్పుడు 1 టన్ను ప్రొక్యూర్ చేసుకోవడానికి ఐరన్ ఓర్ని 6,000 రూపాయలు అవుతుందట. కానీ ఆల్రెడీ ఓన్గా కనుక క్యాప్టివ్ మైన్స్ ఉంటే 600 రూపాయలే అవుతుంది బయట ఏది ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ. సో అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా నష్టాల్లోకి వెళతాయి అనేది కామన్ సెన్స్. సరే ఎలా చూడాలి ఇప్పుడు ఇది రివైవింగ్ ప్యాకేజ్ అనేది ఆల్రెడీ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. వీటిని అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే రిటైర్ అయిపోయి వెళ్ళిపోతున్నారో సర్వీసు వాళ్ళ కన్నుపడింది. జూలైలో స్టార్ట్ చేయాల్సినటువంటి 3వ బ్లాస్ట్ ఫర్నేస్కి సంబంధించిన రా మెటీరియల్ ఇప్పటి నుంచి ప్రొక్యూర్ చేయడానికి, దానిలో కమిషన్లు కొట్టేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. అలాగే మునుముందుగా కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇదొక ముందడుగు, ఇది మరొక పొద్దు పొడుపు. ఓ రకంగా విశాఖ ఉక్కుకి పునర్జన్మ లాంటిది. కేంద్రం ఇచ్చినటువంటి సహాయం, కుమారస్వామి గారి యొక్క స్టేట్మెంట్, 3 లక్షల కోట్ల ఆస్తి, అదొక ఆంధ్రుల ఉద్యమ స్ఫూర్తి. 40,000 కోట్ల టర్నోవర్, 35,000 కోట్ల అప్పులు, వీటన్నిటితో సతమతం అవుతున్నటువంటి విశాఖ ఉక్కుకి
మళ్ళీ ప్రాణవాయువు ఊదినట్టుగా ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తని ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ హర్షిస్తున్నారు, ఆమోదిస్తున్నారు. అయితే భవితవ్యం ఏంటి? ఏ విధంగా మళ్ళీ ఈ ఉక్కు ముందుకెళ్తుంది? ఫ్యాక్టరీ ఏ విధంగా మళ్ళీ లాభాలను బాట పడుతుంది? భవిష్యత్తులో అనేక మందికి అన్నం పెడుతుందనే విషయాన్ని అందరూ చర్చించుకుంటున్నారు. సెయిల్లో విలీనమా, రా మెటీరియల్ గనుల్ని కేటాయించడమా అనే ఆలోచన, అనేక రకాల ప్రత్యామ్నాయ ఆలోచనలు అక్కడ కేంద్రం, ఇక్కడ రాష్ట్రం కూడా చేస్తుంది. తుదిగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాలి. ముందుగానే మనం ఊహించలేదు. మొత్తానికి ఈ పరిశ్రమ తప్పకుండా భావితరాలకి ఒక ఉపాధి కల్పనకు, రాష్ట్ర దేశ సంపదకు ఆలంబనగా మళ్ళీ ఉంటుందనేది మాత్రం వాస్తవం. ఆనాడు టాటా ఉక్కును ప్రారంభించినప్పుడు బ్రిటిష్ అధికారుల దగ్గరికి వెళ్ళి టాటా అధినేత నేను ఉక్కు పరిశ్రమ పెడతానంటే వాళ్ళు పక్కపక్క నవ్వి, నువ్వు భారతీయుడివి, ఒక భారతీయుడు ఉక్కు తయారు చేస్తే మేము గ్లాసులో పోసుకుని గడగడా తాగేస్తామని చెప్పి ఎగతాళి చేశారు. అటువంటి టాటా సంస్థ తయారు చేసిన ఉక్కు గట్టే ధీటుగా, ప్రఖ్యాతమైనటువంటి ఉక్కుగా, విశాఖ ఉక్కు అంటే అది తిరుగులేని ఉక్కుగా దేశంలో ప్రసిద్ధిగాంచింది. ఆంధ్రులకు ఒక ఆత్మ గౌరవం లాంటి, ఒక గర్వపడే విధంగా ఆ ఉక్కు అనేది మనం భావిస్తూ వచ్చాం. ఏదేమైనా గతంలో అక్కడ ఉన్నటువంటి మీరు చెప్పారు ఇందాక 1500 రోజులు ఉద్యమం నడిచింది, రెండో ఉద్యమం. ఆనాటి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఉద్యమం, ఆ ఉద్యమానికి ఆవిడ స్పందించి ఈ ప్రాజెక్ట్ని పెట్టడం, అప్పటి కాంగ్రెస్ నాయకుడు అమృతరావు గారు ఆయన దానికోసం నిరాహార దీక్షలు చేయడం, ఇందిరమ్మ దయతో ఆ ప్రాజెక్టు రూపకల్పన జరగడం, తులసిరెడ్డి గారు అన్ని చెప్తారు, అవన్నీ కూడా చరిత్ర అంతా. ఈవేళ మళ్ళీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూపిన చొరవ వల్ల ఇన్నాళ్ళు బ్రతికింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాకే ఈ రిలీఫ్ అనేది వచ్చింది. ఇది గమనించాలి. 1500 రోజులు కార్మికులు అక్కడ జేఏసీగా ఏర్పడి ఉద్యమం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ చుట్టూ, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 10 నిమిషాలు అపాయింట్మెంట్ కావాలని ప్రదక్షిణ చేస్తే వాళ్ళకి ఆ రోజు ఇంటర్వ్యూ ఇచ్చారండి, అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రవేశం ఉందా కోటలోకి? జేఏసీకి, విశాఖ ఉక్కు కార్మిక జేఏసీకి, ఉద్యమ జేఏసీకి వాళ్ళు ఏం అడగలేదు. అయ్యా మీరు 500 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కడుతున్నారు, మాకు ఒక 1000 కోట్లు ఇవ్వండి, నడుస్తుంది బండి, ఇక్కడ 1000 కోట్లు చాలు, ఒక షిఫ్ట్ అన్న నడుస్తుంది, ప్రొడక్షన్ వస్తుంది అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళ వేదన, రోదన అరణ్య వేదన అయిపోయింది, అడవి కాచిన వెన్నెలైపోయింది. ఆ ఉద్యమాన్ని పట్టించుకున్న నాదుడు లేడు, ఆ పరిశ్రమను సందర్శించినటువంటి నాదుడు లేడు. ఒక్క పార్లమెంటు సభ్యుడు గాని, ఒక మంత్రి గాని, ఒక ముఖ్యమంత్రి గాని ఆ పరిశ్రమకి వెళ్ళి దాని బాగోగులు చూసి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం కూడా గత పాలకులు చేయలేకపోయారు. ఇది చరిత్ర కదా, నిన్న మొన్న మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర. ఇప్పుడు మేము తీర్మానం చేశాం, ఓకే, మీ బాధ్యతది. తీర్మానం చేసి చాలా విషయాలు చేతులు కడిగేసుకున్నారు, మీరు నీళ్లు వదిలేశారు, దాని ఫాలో అప్ లేదు. మేము ఢిల్లీ పోయి సార్ అంటాం, అంతకంటే మేమేం చేయలేం, మా చేతుల్లో ఏమీ లేదని మీ చేతులు ఎత్తేశారు, ఓకే, అది చూసాం. ఏదేమైనా ఈవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కొత్త అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని వినియోగించుకునే బాధ్యత అక్కడ కార్మిక సంఘాలు తీసుకోవాలి. ఉద్యోగ ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి. గతంలో లాగా తలో కొంత దోచుకుందాం, దక్కిన కాడికి దండుకుందాం, పరిశ్రమ ఏమైపోతే మాకే ఉంది, మూతపడితే మాకేంటి, ప్రైవేట్ పరం అయితే మాకేంటి, మొత్తానికి లేకుండా పోతే మాకేంటి అనే భావజాలం వాళ్ళలో ఉండకూడదు. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్ మీకు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యం గారు, రిటైర్డ్ ఐఏఎస్, ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు పరిశ్రమను లేపేసి అక్కడ రాజధాని నిర్మిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ప్రపోజల్ పెట్టాడు. నేను వ్యతిరేకించాను, అందుకే నన్ను అక్కడి నుంచి మెడపెట్టి గంటేశారని చెప్పాడు. దీనికి ఏమంటారు? ఇటువంటి ఆలోచనలు చేసి ఆ స్టీల్ ప్లాంట్ చుట్టుముట్టు వేల ఎకరాలు ఆ వేళ వైసీపీ నాయకులు సాయిరెడ్డి, సుబ్బారెడ్డి దండి దోచుకొని కబ్జా చేసి వైజాగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టి రైతు బజార్లని, ఆర్డీఓ ఆఫీసుల్ని, సీతమ్మదారు దగ్గర నుంచి విశాఖ ఉక్కు దగ్గర నుంచి సీతమ్మదారు వరకు కూడా ఉన్నటువంటి కార్యాలయాలన్నింటినీ కూడా తాకట్టు పెట్టి అక్కడ రాజధాని పెడతానని ఆ వేల ఎకరాలని మీద కన్నేసి కబ్జా చేసి ఆలోచన చేశారంటే, కుటిల ప్రయత్నం చేశారంటే, కుతంత్రం పన్నారంటే నిజంగా రాష్ట్ర శ్రేయస్సు అది. నేను కూడా ఆ ఇంటర్వ్యూ నేను విన్నాను. ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అన్న అంటారట, అన్న ఎన్ని ఎకరాలు ఉంటుందంటే 33,000 ఎకరాలు ఉంటుందంటే, అబ్బా కరెక్ట్గా మనకి అమరావతి లాగానే కరెక్ట్గా సరిపోతుంది, రాజధాని కడితే ఎలా ఉంటుంది, ఇది ఎలాగో ఇప్పుడు మూసేద్దాం అంటున్నారు కదా అని చెప్పేసి అంటే ఆయన ఒక్కసారిగా అవాక్ అయ్యి షాక్ అయ్యి అదేంటన్న అలా అంటారు అని అంటే, అట్లెట్లా కుదురుతుందని అంటే, నువ్వు అంతే అన్న ప్రతిదానికి ఇలా అడ్డం పడుతుంటావు అని చెప్పేసి ఆయనకి చివాట్లు పెట్టాడంట. రైట్, అది ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన అనుభవాలు చెప్పాడు. ఒకవేళ అదే తప్పు అయితే వైసీపీ శ్రేణులు ఖండించాలి. ఇప్పటివరకు ఖండించలేదు నాకు తెలిసినంత వరకు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అబద్ధాలు చెప్తారని ఎవరు అనుకోరు, ఎందుకనంటే సీఎస్ స్థాయిలో పనిచేసిన వాళ్ళు తర్వాత వచ్చేసి ఇలా చెప్తారని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఇకపోతే తులసిరెడ్డి గారు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీర్మానాలు చేస్తే కేంద్ర ప్రభుత్వాలు మాటింటాయా సార్? ఇప్పుడు రాష్ట్రం విడిపోకూడదని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశాడు. ఆయన అసెంబ్లీలో తీర్మానం చేశాడు, యునైటెడ్గానే ఉండాలి, ఉమ్మడిగానే ఉండాలి, విడిపోకూడదని చెప్పేసి. మరి కేంద్రం ఏమి వినలేదు కదా. అలాగే కేంద్రం ఒక పాలసీ డెసిషన్ మంత్రిమండలి ఆమోదించిన తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ అనే ఒక ప్రోగ్రామ్ 2021లో తీసుకున్న తర్వాత, ఆ తర్వాత కూడా సరే ఎవరు ఢిల్లీ వెళ్ళి ఏమి రిక్వెస్ట్లు చేశారో తెలియదు కానీ నిర్మలా సీతారామన్ గారు టైమ్ అండ్ అగైన్ చాలాసార్లు రిపీట్ చేశారు, ఇది దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ డెసిషన్, డిస్ఇన్వెస్ట్మెంట్ నుంచి వెనక్కి తిరిగేది లేదు అని చెప్పేసి చెప్పారు. అది మనం విన్నాం. నిన్న కుమారస్వామి గారు అది కూడా ఉటంకించారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు వ్యతిరేకంగా ఇన్ ద సెన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం రివైవ్ చేయడానికి మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క కృషి చెప్పనలగానిది. అలాగే నా పక్కన ఎప్పుడు ఉండేటటువంటి సహాయ మంత్రి మీ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి శ్రీనివాస వర్మ గారు జోరేగలాగా పొద్దున సాయంత్రం గుర్తు చేస్తూనే ఉండేవాడు. అలాగే లోకేష్ గారు వచ్చినప్పుడేమో ఇది మా నాన్నగారు తెలుగు జాతికి ఇచ్చినటువంటి ఎన్నికల సందర్భంగా కానీ అంతకుముందు నుంచి కానీ ఇస్తున్నటువంటి హామీ అని చెప్పేసి అనేక సందర్భాలు అని చెప్పేసి కుమారస్వామి గారు వాళ్ళకి కితాబులు ఇవ్వటం ఇప్పుడు మనం చూసాం. ఇదంతా ఇప్పుడు వార్తల్లో కనబడుతుంది. ఇప్పుడు వైసీపీ ప్రతినిధులు కానీ లేకపోతే వైసీపీ పార్టీ కానీ ఇదంతా మా కృషి అన్నప్పుడు కృషి కనపడాలి కదా. కనపడిందా? మనకు ఎప్పుడన్నా కనపడిందా? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు దానివల్ల మనం చర్చించుకునే ఉపయోగం లేదు, కానీ ఓవరాల్గా ఇప్పుడు ఇది రివైవ్ అవుతుందా కాదా అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ రెండు కోణాలు ఆలోచించాలి. మంత్రి గారి కుమారస్వామి గారి వ్యాఖ్యల కోణం ఒకటి, అక్కడ కార్మికుల డిమాండ్ కోణం ఒకటి ఆలోచించిన తర్వాత నా అభిప్రాయం కానీ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కానీ వస్తుంది. ఇక్కడ కుమారస్వామి గారి వ్యాఖ్యల్లో నాణానికి బొమ్మ బొరుస ఉన్నట్లు రెండు కోణాలు ఉన్నాయి. ఆయన ఏం చెప్పాడు? 2021లో ప్రభుత్వ రంగ సంస్థల నుండి పెట్టుబడులను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నది. ఇది 2021లో అని కుండబద్దలు కొట్టి చెప్పాడు. పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని కేబినెట్ ఆమోదించిన తర్వాత ఇంతవరకు వెనక్కి తీసుకున్న సందర్భమే లేదు, ఓన్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ లోనే. తర్వాత ఏడాదిలోగా పునరుద్ధరణ చేస్తాం, జూలైలో బ్లాస్ట్ ఫర్నేస్ 3ను ప్రారంభిస్తాం, 7.1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం చేస్తాం, ప్రైవేటీకరణ చేయం. ఇది
ఆయన చెప్పిన మాటల్లో నాణానికి బొమ్మ పడుతున్నట్టు ఒకవైపు, తర్వాత రెండో వైపు ఇది బొమ్మ వరుస చూస్తే ఆయన ఏమన్నాడు, 2014 వరకు ఈ లాభాల్లో ఉన్నది, 2014లో నవరత్న హోదా వచ్చింది, 2016లో 7 మిలియన్ టన్నులకు సామర్థ్యం పెంచాలని వెళ్ళినప్పుడు రా మెటీరియల్ లేకుండా, సొంత గనులు లేకుండా బ్యాంకు రుణానికి వెళ్ళిన కారణంగా నష్టాల పాలైంది. ఆయన చెప్పిన మాట ఇది. 2016లో 7 మిలియన్ టన్నులకు వెళ్ళినప్పుడు రా మెటీరియల్ లేకుండా, సొంత గనులు లేకుండా బ్యాంకు రుణానికి వెళ్ళినప్పుడు ఇది నష్టాల పాలైంది. ఇప్పుడు సెయిల్లో విలీనం లాభాల బాటలోనికి వచ్చినప్పుడు చేస్తాం. 35,000 కోట్ల అప్పులున్నాయి. ఇది నాణానికి మరొక వైపు ఆయన చెప్పిన కోణం. ఇది ఆయన కోణం. కార్మికుల డిమాండ్లు ఏమి, వీళ్ళ కోణం ఏమి? ఇది శాశ్వత పరిష్కారం చూపాలి, ప్యాకేజీ శాశ్వత పరిష్కారం కాదు, షెయిల్లో విలీనం అన్నా చేయాలి, సొంత గనులన్నా కేటాయించాలి, ఉద్యోగుల కుదింపు ఆపాలి, బీఆర్ఎస్ ఆపాలి, నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి. ఇది కార్మికుల డిమాండ్. ఈ నేపథ్యంలో నా అభిప్రాయం ఏమంటే, పెళ్లి అయితే గాని పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే గాని పెళ్లి కాదు, షెయిల్లో విలీనం చేస్తే గాని ఇది లాభాల బాటలోకి కాదు, లాభాలకు వస్తే గాని షెయిల్లో విలీనం తీరా ఆయన అంటున్నాడు. లాభాల బాటలో వస్తే షెయిల్లో విలీనం చేస్తామని చెప్పేసి మంత్రి గారు అంటున్నారు. షెయిల్లో వచ్చేసి విలీనం లాభాల బాట కావాలంటే షెయిల్లో విలీనం చేయమని కార్మికులు అడుగుతున్నారు. కాబట్టి ఇది పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కాదు, పెళ్లి అయితే కానీ పిచ్చి కుదరదు. కాబట్టి అది ఇంకా ఏది ఎట్టయితుందో ఆ పరిస్థితి. తర్వాత లాభాలు వచ్చినప్పుడు షెయిల్లో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయనే ఉంటే గుండెందుకు అన్నట్టుగా ఇంకా లాభాల బాట వచ్చినప్పుడు ఇంకా వచ్చేసి నువ్వు షెయిల్ అవసరమే ఉంది, లాభాల బాటలోకి వచ్చేదానికే కదా అడుగుతుండేది. వచ్చేసి క్యాపిటల్ మెన్స్ కానీ లాభాల బాట కానీ లాభాలు వచ్చినప్పుడు షెయిల్ కాల్సి వస్తుంటే మా ఆయనే ఉంటే నా గుండెందుకు వచ్చుకున్నాడు అన్నట్టుంది. కాబట్టి ఇది చిత్తశుద్ధిలో లోపం లేదు. కుమారస్వామి గారి చిత్తశుద్ధిలో ఏమాత్రం లోపం లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నంలో లోపం లేదు. కానీ ఇది ఒక విధానం నేను తీసుకున్నారు. ఇది ఉండే పరిస్థితుల్లో కార్మికుడు డిమాండ్ చెప్పినట్టుగా ఇది ఒక తాత్కాలిక ఉపశమనము, కంటితుడుపు చర్య. ఆల్రెడీ 4 నెలలు జీతాలు లేవు, ఇంకా మళ్ళా 3 నెలలు జీతాల తర్వాత అంటున్నాడు. ఈ నెలల పాటు పెద్ద ఉన్నతాధికారులందరూ ఇప్పటికీ అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఇది అయితే సంతోషం అందరితో పాటు. కానీ ఎందుకో ఇది వచ్చేసి తాత్కాలిక ఉపశమనమే తప్ప, కంటి తుడిపే తప్ప, ఇది ఫైనల్ గా ఒక 3 నెలలు 4 నెలల తర్వాత చూడు మేము సకల ప్రయత్నాలు చేశాము, ఎన్ని చేసినా గానీ ఇది ఇంకా రివైవ్ అయ్యే పరిస్థితి లేదు, ఏం చేస్తాము, మన ఇచ్చినటువంటి 1650 కోట్లు 1070 కదా, 11,440 కోట్లు అది కూడా అప్పే నేను తెలిసింది. అది ఏమి గ్రాంట్ ఏం కాదు, ఇది కూడా అప్పు కిందనే. కాబట్టి ఏం చేస్తాంగా ఇది లేని పరిస్థితుల్లో ప్రజల కోసం వచ్చేసి ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పేసి ఆ ప్రైవేటైజేషన్ లో భాగంగా అయిపోతుంది. ఆ నేపథ్యంలో ఈ యొక్క ఇచ్చినటువంటి అమౌంట్ 11,440 కోట్లు 1650 కోట్లు ఇవన్నీ దాని కింద అడ్జస్ట్ చేసుకుంటారు అంతే తప్ప ఇది నాకు తెలిసి ఇదేమి రివైవల్ అవుతుందన్న నమ్మకం నాకేమాత్రం లేదు. రైట్, మీరు అన్నట్లు విన్ విన్ సిచ్యుయేషన్ అనమాట. అంటే ఇక్కడ ఎవరు అపరాధులు లేరు. అక్కడ కేంద్రం మేము కొంత ప్రయత్నం చేసాం, ఇక్కడ రాష్ట్రం నుంచి అందరూ ప్రయత్నాలు చేశారు, అసలు వాళ్ళ చిత్తశుద్ధిని శంకించడానికి లేదు. కానీ క్యాప్టివ్ మైండ్స్ని ఇవ్వకపోవడం మూలంగా మళ్ళీ నష్టాల బారిన పడుతుంది. కాబట్టి చేయగలిగింది ఏం లేదు. మేము 2021లో డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో అది కరెక్టే. కాబట్టి అంటే ఇక్కడ బ్లేమ్ ఎవరికి లేకుండా ముందే చక్కగా అంతా కూడా ప్లాస్టరింగ్ రెడీ చేశారనమాట. దీన్ని బట్టి అర్థమవుతుంది. కృష్ణానియల్ గారు, హోప్ యు ఆర్ ఫాలోయింగ్ ద డిబేట్. ఒకటి, ఇక్కడ కుమారస్వామి గారు చెప్తున్నటువంటి అంశాలన్నీ చాలా పాజిటివ్గా ఎంకరేజింగ్గా కనపడుతున్నాయి. నాట్ ఓన్లీ ఫర్ అస్, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. అయితే వారి యొక్క సమస్యలు కూడా 2-3 మంత్స్లో మొత్తం సెట్ చేస్తామంటున్నారు. పక్కన పెడితే కూటమి నాయకుల్ని ఆయన వచ్చి పొగట్టం, అర్ధరాత్రి 1:30 వరకు కూడా ఆర్థిక మంత్రి
సీతారామన్ గారితో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ఆవిడైతే అసలు ససేమిరా అన్నారు. కార్యదర్శులు అయితే నాకు ప్రతిదీ కూడా అడ్డంకులే చెప్పారు, కన్సర్న్డ్ ఆఫీసర్స్, సెక్రటరీస్. కానీ మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కన్విన్స్ చేశారు మమ్మల్ని. నేను కూడా శ్రీనివాస్ వర్మ గారి ఇది కూడా ఉంది దీంట్లో. మీ రాష్ట్రం నుంచి ఆయన సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఉక్కు సహాయ మంత్రిగా, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఏదైతే దీనికి పరిష్కార మార్గం, శాశ్వత పరిష్కార మార్గం అంటున్నటువంటి క్యాప్టివ్ మైన్స్, ఆ స్వంత గనులను మాత్రం కేటాయించడంలో ప్రత్యామ్నాయం చూస్తూ ఉంటున్నారు. సెయిల్ గురించి అయితే అస్సలు అది తులసిరెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్ టైమే ఆయన చెప్పేశాడు, ఇది లాభాల బాటలోకి వచ్చే వరకు కూడా సెయిల్లో కలపడం అనే ఒక ప్రశ్న, లేదంటే ఆ ప్రపోజల్ కానీ ప్రతిపాదన కానీ రాదు అని చెప్పేసి. ఎలా చూడాలి సార్ ఇది? ఈ 11,440 కోట్లు ఆమ్యామ్యాలు అయిపోయిన తర్వాత, అంటే అఫ్కోర్స్ వాటికి కావాల్సినట్లుగానే ఒక పద్ధతి ప్రకారమే అది సరిపోవు కాబట్టి తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అన్నట్టుగా అవుతుందా? ఏదైనా సరే పాజిటివ్ కోణంలో చూడాలి అంటే పాజిటివ్ కోణంలో చూడొచ్చు, నెగిటివ్ కోణంలో అయితే నెగిటివ్ కోణంలో కనపడాలి. ఒక గ్లాస్ లో సగం నీళ్ళు ఉన్నాయని సగం ఉన్నాయని చెప్పాలి, సగం ఖాళీగా ఉందని చెప్పాలి. సగం తులసిరెడ్డి గారు, కృష్ణాంజలి గారు మీ వాయిస్ కట్ అవుతుంది సార్, క్లారిటీ లేదు, సమ్ ప్రాబ్లం. ఓకేనండి, లేదు సార్, కట్ ఇప్పుడు ఓకేనా సురేష్ గారు? కనపడుతుందా? ఇప్పుడు ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఇక్కడ మా ఎదురుగా ఒక పెద్ద ఇది వెళ్తుంది, అది ఒక 5 నిమిషాల వరకు డిస్టర్బెన్స్ లేదు అంటే మిగతా సబ్జెక్ట్ లో మాట్లాడేటప్పుడు తర్వాత మాట్లాడతాను. పెద్దిరెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళ మిగతా మాట్లాడించండి. మీరు రెండు కలిపి ఒకేసారి నేను మళ్ళీ తీసుకుంటాను సార్. ఓకే సార్, రమేష్ గారు ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి గారు మోకా ఆనంద్ సాగర్ గారు మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా దాని గురించి పట్టించుకోలేదు, ఎప్పుడన్నా కలిసారా ఆ విశాఖ ఎంప్లాయీస్ అని చెప్పడం జరిగింది. మరి అది ఎంత దారుణమైన పచ్చి అబద్ధం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదని చెప్పి ఆయన చెప్పడం పెద్దవారుగా మరి అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది చూడండి, స్టీల్ ప్లాంట్ భూముల్లో దాదాపు 7,000 ఎకరాలు వినియోగంలో లేవని, వాటిని అమ్మేసి వచ్చిన సంపదను తిరిగి సంస్థలోనే పెట్టుబడి పెడితే ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవచ్చని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. విశాఖ విమానాశ్రయంలోని ఉక్కు పరిరక్షణ ప్రతినిధులతో మాట్లాడిన ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి ఉన్న క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు కార్మికులందరినీ కూడా కలిసి వాళ్ళు చెప్పిన విషయాలన్నీ విని ఆ రోజున ఆయన కూడా వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఇలాగా ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ వారు దుష్ప్రచారం చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, ఆయన ఎప్పుడు కలవలేదు, ఆయన అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు, ఈ రకమైన దుష్ప్రచారం ఎందుకండి? వాస్తవాలు చెప్పమనండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటీకరణ ఆపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నింటిలో జరిగిన 2024 వరకు ఆగింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలంటే తులసిరెడ్డి గారు క్లియర్గా చెప్పేశారు, ఆయన ఇది ఆగదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే అందరికి కూడా అర్థమవుతుంది, ఇప్పుడు మా పార్టీ కూడా, మీకు కూడా యాంకర్గా మీకు కూడా క్లియర్గా అర్థమవుతున్న విషయం అది. ఇచ్చిన 11,440 కోట్ల రూపాయలు నిన్న కార్మికులు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి జీతాలు ఇవ్వరంట, ఈ రా మెటీరియల్ కొనడానికి ఈ డబ్బులు ఉపయోగించరంట, కేవలం బ్యాంక్ అప్పులు మాత్రమే కడతామని చెప్పి కుమారస్వామి గారు ఇన్నర్ మీటింగ్లో చెప్పినట్లుగా కార్మికులందరూ కూడా బయటకు వచ్చి చెప్పిన పరిస్థితులు, వాళ్ళ వీడియోస్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి. మరి ఈ రోజున రా మెటీరియల్కి డబ్బులు ఎవరు, జీతాలు ఎవరు? రేపొద్దున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఎలాగాగుద్దండి? స్టీల్ ప్లాంట్ యొక్క ప్రొడక్షన్ ఎలా మొదలవుద్దండి? అందులో ఇంకొక 4 కంపల్సరీ థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ మొదలు పెట్టాలంటే 4 మెషిన్స్ ఖచ్చితంగా కావాలి అంట. ఆ 4 మెషిన్స్ లేకుండా థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ అనేది మొదలు పెట్టలేము, ఇబ్బంది జరుగుద్దని చెప్పి అవి పోయినాయి అంట ఆ మెషిన్స్. అవన్నీ కూడా మళ్ళీ తిరిగి కొనాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మరి లేకుండా రేపు 3వ బ్లాస్ట్ ఫర్నెస్ అనేది వీళ్ళు ఎలా మొదలు పెడతారు, ప్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేస్తారు, దాన్ని లాభాల బాటలోకి ఎలా తీసుకొస్తారు? ఇవన్నీ కూడా కేంద్ర మంత్రి గారు చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా ఏదో ఖండితుడుపు చర్యలుగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి
ఆ క్యాప్టివ్ మైన్స్ అరేంజ్ అన్నా చేయాలి, లేదా సెయిల్లో విలీనం అన్నా చేయాలి. ఈ రెండూ జరగకుండా, అది ప్రైవేటీకరణ జరగకుండా ఆపడం అనేది కూటమి నాయకులు ఎన్ని రోజులు చెప్పినా సరే అవి మాయ మాటలు తప్ప. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేయగలరు, అంతే తప్ప వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. కానీ ఈ రోజున వాళ్ళకున్న అవకాశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన ఎంపీల మద్దతుతోటి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. వీళ్ళు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా ఎంపీల మద్దతుతోటి ఈ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మీరు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళు చేయవలసిన బాధ్యత టీడీపీ జనసేన పార్టీ మీద ఉన్నది. వాళ్ళు అలా చేయని పక్షంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఇంకొక సంవత్సరం చూస్తుంది, లేదా 2 సంవత్సరాలు చూస్తుంది. ఇది అప్పుల ఊపిలోకి వెళ్ళిపోయింది. ఇంకో 70,000 కోట్ల రూపాయలు అప్పులు అవుతాయి. 70,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది, మేము ఏం చేయలేం, దీన్ని అమ్మేస్తున్నాం అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం తథ్యం. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు, మొహమాటం లేదు. మెగా ఆనంద్ సాగర్ గారు, అదే ఒక మేకపోతును బలిచ్చే ముందు అది సరిగ్గా గనక లేకపోతే ఎవడు కొనడు కదా. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు రావాలన్నా కానీ ఇది అప్పుల్లో ఉన్నప్పుడు ఎవరు ముందుకు రావడం లేదు. కాబట్టి ముందు అవన్నీ క్లియర్ చేసి చక్కగా దాన్ని నీట్గా తయారు చేసిన తర్వాత అప్పులన్నీ క్లియర్ చేసి ప్రైవేట్ వాడికి మేలు చేయడం కోసం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదో విన్ విన్ సిచ్యుయేషన్ అనమాట. అక్కడ కేంద్రం మా ప్రయత్నం మేము చేసాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం 3 నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇలాగ అందరూ క్రెడిట్ తీసుకొని ఏంటంటే అంటే చివరికి మళ్ళా దీన్ని మా వల్ల కాదు అని చెప్పేసి దాంట్లోనే అర్థమవుతుంది తులసిరెడ్డి గారు చెప్పినట్టు క్యాప్టివ్ మైన్స్ అనేది అక్కడ కీలకం. అది ఇవ్వనంతకాలం ఇది జరగని పని అని చెప్పేసి. ఏమంటారు సార్? మరి అప్పుడు ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటున్నప్పుడు అప్పుడు కానీ ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్ని కూడా తీసుకోవడానికి మీరు సిద్ధమేనా? అదే ఒక సామెత ఉంది, ఏనుగు పడిపోతే లేపడం కష్టం అంట. అది నిజంగా ఉక్కు పరిశ్రమ అది ఏనుగు లాంటిది, పడిపోయింది, అంచెలంచెలుగా లేపాలి తప్ప ఒకేసారి దాన్ని లేపి నిలబెట్టే శక్తి సామర్థ్యాలు ఈవేళ ఎవరికి ఉంటాయండి? తులసిరెడ్డి గారు ఆగామి కాలజ్ఞానకర్తలాగా, వీరబ్రహ్మం గారి లాగా భవిష్యత్తు వాడిని వినిపించారు. పెద్దలు ఆయన్ని డినై చేయకూడదు, ఆయన గౌరవించాలి, ఆయన అంటే గౌరవం కాబట్టి. ఇప్పుడు నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దివాళా తీస్తుంది, లేదా రేపు పొద్దున మళ్ళీ కేంద్రం ఇదేదో దీన్ని ఎరగా వేసి దీన్ని సాకుగా చూపి మూసేస్తుంది, ప్రైవేటీకరణ చేస్తుంది, ఇవన్నీ మాట్లాడుకునే ముందు అక్కడ పక్కనే ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద ప్రైవేటు స్టీల్ ప్లాంట్ నెలకొల్పబోతున్నారు. అది పేరు గుర్తులేదు నాకు, జిందాలో మిట్టలో ఏదో ఉంది. మొత్తం మీద భారీ పెట్టుబడులతోటి ఒక ప్రైవేటు స్టీల్ ప్లాంట్ అక్కడ తయారవుతుంది. ఎందుకు తయారవుతుంది? విశాఖపట్నానికి ఆ స్టీలు తయారు చేసే, ఆ ప్రాంతానికి స్టీలు తయారు చేసే పరిశ్రమకి వైబిలిటీ ఉంది కాబట్టి, రా మెటీరియల్ పెద్ద సమస్య కాదు కాబట్టి. ఇవి కూడా మనం ఆలోచించాలి, పక్కన ఏం జరుగుతుందో కూడా చూడాలి కదా. కాబట్టి ఇప్పుడు నేనేదో తప్పు మాట్లాడాను, నేనేదో లేనిపోని చెప్పాను, అబద్ధాలు ప్రచారం చేస్తే తెలుగుదేశం పార్టీ అని తమ్ముడు అంటున్నాడు రమేష్. ఇప్పుడు ఈయన విమానాశ్రయంలో మాట్లాడాడు ఉద్యమ నేతలతో ఆయన ముఖ్యమంత్రి గారు. నేనన్నది ఏంటి, ఆయన ఇంటికి అపాయింట్మెంట్ అడిగారు, ఆయన ప్యాలెస్ లో ఇవ్వలేదు, 5 సంవత్సరాలు ఇవ్వలేదు. కనీసం ఆయన పోయిన ప్లాంట్లోకి వెళ్ళి మాట్లాడలేదు. వాళ్ళతో కూర్చుని మాట్లాడాలి కదా, సమీక్ష చేయాలి కదా, అధికారులతో కూర్చోబెట్టి సమీక్ష చేయాలి కదా. ఏదో చెప్పుకుంటే కాదు కదా. మీరున్న 5 ఏళ్ళు అలా పుణ్యకాలం ముగిసిపోయింది, ఒక్క అడుగు ముందుకు పడలేదు, అరంగులం కూడా మీరు కదపలేకపోయారు. అక్కడ ఏదో కదిలింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం నెగిటివ్ గా తీసుకోవడం ఎందుకు, నెగిటివ్ గా ఆలోచించడం ఎందుకు? భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించాలి కదా. ఒక్కసారి కుమారస్వామి గారు చెప్పారు, ఆయన స్టేట్మెంట్, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వెనక్కి వచ్చింది ఈ విషయంలో. మీరు ఒక మాట మీరు చెప్పారు ఇందాక, నిర్మలా సీతారామన్ గారు చాలా సందర్భాల్లో ఈ పరిశ్రమ గురించి మాట్లాడారు. ముగిసిన అధ్యాయం అని కూడా అన్నది ఆవిడ ఒక్కొక్క సందర్భంలో. విశాఖ ఉక్కు ఇంకా ముగిసిన అధ్యాయం అని కూడా అన్నది. అలాంటి ముగిసిన అధ్యాయం మళ్ళీ తెరవబడింది, ఓపెన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు, ఉడుంపట్టు పడతాడు ఆయన. ఆయనకు కావాల్సింది ఏంటంటే రాష్ట్రం ఆర్థికంగా బలపడాలి, సంపద సృష్టి కావాలి, ఆదాయం సృష్టించబడాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉండగా విపరీత ఆ ఉద్యమానికి అవుట్ రైట్ గా సపోర్ట్ చేసి అక్కడికి వెళ్ళి
ఆ ఉద్యమానికి సపోర్ట్ పలికినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే లోకేష్ గారు ముందు చూపు, రాష్ట్రం బాగుపడాలనే ఎజెండా అండి కూటమి ఎజెండా. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, ఆదాయం పెరగాలి, ఉపాధి ఉపాధి అవకాశాలు రావాలి. ఈ కాన్సెప్ట్ తో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అక్కడ మోడీ గారు ఉన్నారు. మోడీ గారు మనసు మార్చుకున్నాడంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదండి. ఈ విషయంలో ఆయన వెనకడుగు చేశాడు, మనసు మార్చుకున్నాడు అంటే ఇది చిన్న విషయం కాదు. అంటే ఎంత ఒత్తిడి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం తెచ్చి ఉంటది. 1:30 దాకా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక మంత్రి దగ్గర కూర్చున్నారంటే ఆయన తపన, ఆయన కృషి, ఆయన యొక్క పట్టుదల మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కదా. ఇవన్నీ అవాస్తవాలా? ఇవాళకి 7 నెలల కాలంలో ఎన్నో అధిగమించి ఈవేళ ఈ పరిశ్రమకి ఈవేళ ప్రాణం పోసారంటే, కేంద్రం నిధులు ఇచ్చిందంటే ఇంకెంతండి, 11,400 కోట్లు ఇచ్చారు. ఇంకో దాదాపు నాకు తెలిసి అయితే 35,000 కోట్లని కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు. కానీ 24,000 కోట్లు అసలు ఉందంట, వడ్డీతో కలిపి ఆయన చెప్తున్నారు. ఇంకో 10-15,000 కోట్లు ఇస్తే పరిశ్రమ సజావుగా నడుస్తుందని మేము నమ్ముతున్నాం. అది కూడా సాధిస్తామని కూడా మాకు ఆశాభావం ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ దిశగా వాళ్ళు కృషి చేస్తున్నారు. ఎంత పట్టుదల లేకపోతే కేంద్ర మంత్రి వేళ వచ్చి అక్కడ పర్యటిస్తారు 2 కేంద్ర మంత్రులు. నేను అదే అడుగుతున్నా, ఏనాడైనా ఒక కేంద్ర మంత్రిని కూడా అక్కడ పిలిపించారా? అక్కడ సీఎం గారు ఆ మంత్రులతో కూర్చోబెట్టి మాట్లాడారా? ఆ లోకల్ గా ఉన్నటువంటి ఎంపీలని, ఎమ్మెల్యేని, వైజాగ్ ఉత్తరాంధ్ర నాయకులతో ఏమైనా ఆవేళ ఏమన్నా చర్చలు జరిపాడా? ఏదో చేసాం, మేము తీర్మానం చేసి పంపాం, 7,000 ఎకరాలు మిగులుతుంది, అది అమ్మేసుకుంటే పరిశ్రమ నడిపించవచ్చు అని ఈ తాత్కాలికమైనటువంటి పైన ఆలోచనలు ఇవన్నీ, మిడిమిడి జ్ఞానంతో చేసేటటువంటి ఆలోచనలు ఇవన్నీ, కన్స్ట్రక్టివ్ ఆలోచన కాదది. అటువంటి ఆలోచనతో ముందుకెళ్ళినందుకే బోల్తా కొట్టింది వైసీపీ ప్రభుత్వం. ఈవేళ తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు పనిచేశారు. ఫస్ట్ ఎయిడ్ రెమెడీస్ ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా మా దగ్గర కాదు. పక్కాగా ఆనంద్ సాగర్ గారు రైట్. మీరు సురేష్ గారు ఒక్క నిమిషం, రమేష్ గారు చెప్తున్నారు తాత్కాలిక రెమెడీ. ఇప్పుడు ఇచ్చింది కూడా తాత్కాలిక రెమెడీనే కదా. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న స్టీల్ ప్లాంట్ కి అది 0.7 మిలియన్ టన్స్ అంతే. ఆ స్టీల్ ప్లాంట్ కి 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ పట్టుకెళ్లారు కుమారస్వామి గారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో 7 మెట్రిక్ టన్స్ స్టీల్ ప్లాంట్ కి కేవలం 11,440 కోట్ల రూపాయలు ఇచ్చారు. పాత కూడా కలుపుకుంటే 14,000 కోట్ల రూపాయలు. 7 మెట్రిక్ టన్స్ ఎక్కడ, 0.7 మెట్రిక్ టన్స్ ఎక్కడండి? ఇప్పుడు ఇస్తున్నవి కంటి తుడుపు చర్యలు ఏదో ఇప్పుడు అలాగా వేసి దీన్ని ఎలాగ అమ్మాలి భవిష్యత్తులో అని చెప్పి చూస్తున్నారు తప్ప ఆనంద్ సాగర్ గారు చెప్పే దాంట్లో ఏది కూడా నిజం లేదు. ఎందుకంటే వాళ్ళని కూడా నమ్మిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు కూడా నమ్ముతున్నారు. సరే, రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకో సంవత్సరం అయితే స్టీల్ ప్లాంట్ యొక్క పరిస్థితి ఏంటనేది మనం అందరం కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగకూడదు అనేది అన్ని పార్టీల యొక్క ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీలు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకుంటున్నారు. సో ఆ బాధ్యత ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నేతల మీద ఉంది కాబట్టి వాళ్ళు చూడాలనేదే అందరి డిమాండ్. ఓకే రమేష్ గారు, అయితే ఇందాక ఆనంద్ సాగర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నదిగా అనకాపల్లి దగ్గర ఒక ప్రైవేట్ ఉక్కు పరిశ్రమ పెడుతున్నారు, ఆర్సిఆర్ మెత్తలు. అది అయితే దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. దానికి కూడా క్యాప్టివ్ మైన్స్ కావాలని చెప్పేసి మేము కోరుతున్నామని చెప్పేసి ఈయన రికమెండ్ చేస్తున్నారట కేంద్ర ప్రభుత్వాన్ని. ఓకే, ముందు దాని సంగతి వాళ్ళు అన్నిటికీ సిద్ధపడి పెడుతున్నారంటే వాళ్ళు అవసరమైతే వేరే చోట బయట క్యాప్టివ్ మైన్స్ లేకపోయినా కానీ పెట్టగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి పెడుతున్నారు, మంచిదే. కానీ దానికన్నా మన ప్రయారిటీ ఏంటంటే ఉన్న స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ సాధించడం. అంతేగాని ఒక ప్రైవేట్ కంపెనీ వాడు ఇన్ని లక్షల కోట్లు పెడుతున్నాడు కాదంటల్లా, ముందు మన దానికి తెచ్చుకుని అప్పుడు వాళ్ళ దానికి రిక్వెస్ట్ అడగొచ్చు. అది నేను సాగర్ గారు ఒకసారి గుర్తు చేస్తున్నాను. కృష్ణాంజలి గారు ప్లీజ్. సురేష్ గారు, ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఒకటి చాలా స్పష్టంగా కుమారస్వామి గారు మేము ప్రైవేటీకరించబోము విశాఖ ఫ్యాక్టరీ అన్న తర్వాత కూడా మీకు అపనమ్మకాలకు
ఉన్నాయనుకోండి తులసిరెడ్డి గారికి లేకపోతే రమేష్ గారికి ఉంటే ఎవరేం చేయలేరు దాన్ని. ఒక క్లారిటీ ఇచ్చారు, మేము ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరించబోము. శైలికి సంబంధించినటువంటి విలీనానికి సంబంధించినటువంటి వాళ్ళకున్న డిఫికల్టీ కూడా చెప్పారు. క్యాప్టివ్ మైండ్స్ కి సంబంధించిన విషయంలో మన డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడైతే దీన్ని బతికించడానికి కావాల్సినటువంటి ఒక ఆక్సిజన్ అయితే అందించారు కేంద్ర ప్రభుత్వం వైపు. ఒకటి తులసిరెడ్డి గారు కూడా అంగీకరిస్తున్నారుగా, డిస్ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ ప్రాజెక్టు కూడా ఏ పరిశ్రమకు సహకరించినటువంటి పరిస్థితులు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నిర్ణయాన్ని వెలికిస్తుంది. ఇంతవరకు పాజిటివేగా, భవిష్యత్తులో కూడా పాజిటివ్ ఉండటానికి, ప్రైవేటీకరించకుండా ఉండటానికి, సెయిల్లో విలీనానికి, ఎన్ఎండిసి ద్వారాగా ఆ క్యాప్టివ్ మైన్స్ కు సంబంధించినటువంటి వాటిని తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నము సిరెడ్డి గారు చేయొచ్చు, లేకపోతే వైసీపీ వాడు చేయొచ్చు, మనము చేయొచ్చు, మీడియా పరంగా అందరం చెయ్యాలి. ఇది మన బాధ్యత. నెక్స్ట్ ప్రయాణం ఇది మాత్రము దీన్ని ఆహ్వానించాలి. ఇంతవరకు అయితే మాత్రం సంతోషం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని నేను అంటాను. ఇప్పుడు ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతోషం వ్యక్తం చేయదండి. వాళ్ళకి ఏంటి అంటే ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం విమర్శలు చేయడమే లక్ష్యం. ఇప్పుడు వైసీపీ, గతంలో తెలుగుదేశం, ఎవరైనా అంటే అధికార పక్షం మంచి చేస్తున్నది మాత్రం మంచిని ఎలా పొగడరు, పొగడకపోయారు. ప్రతిదాన్ని విమర్శించేటువంటి ధోరణి ఉంటుంది. విమర్శ తప్పని కూడా నేను అన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైన విమర్శ చేస్తేనే వీళ్ళు ఏమన్నా సెట్ చేసుకొని అరే మన మీద ఇంకా ఎలాంటి అపవాదం ఉంది అనేటువంటి దాని మీద కూటమి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఆ విధంగా విమర్శ చేయడానికి కూడా తప్పు పట్టాల్సినటువంటి విషయం కూడా లేదు అని అంటారు. ఇప్పుడు ఎలాగో తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, వైసీపీ వాళ్ళు అలాంటి ఏ ప్రయత్నం చేయలేదు అని. ఇంతగా రమేష్ గారు అదిగోండి మా ముఖ్యమంత్రి అప్పుడు అలా చేశాడు ఇలా చేశాడు అని. ఫైనల్గా ఫలితం ఏంటి? జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఈ విధమైనటువంటి ఇదే ఉందండి సహకారం, ఇదే ఉందండి ఆఫ్టర్ ఆల్ అని చెబుతున్నారు రమేష్ గారు. ఇది కూడా తీసుకురాలేకపోయారు కదా. ఇది ఈ విధమైనటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సహకారం అందించేటువంటి ప్రయత్నం అయితే మీ దగ్గర మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో తెలియదు. ఫలితం అయితే ఫలితం రాలేదు కాబట్టి ఈ క్రెడిట్ ఖచ్చితంగా కుమారస్వామి గారు చెప్పిన, ఎందుకంటే ఆయన కూటమి తరపున మంత్రి, కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ క్రెడిట్ ఇస్తారు. అయితే ఆయనేమి రాజకీయ నాయకుల్లాగా కేవలం తెలుగుదేశం, జనసేన వీళ్ళకి సంబంధించినటువంటి బీజేపీ వాళ్ళ విషయాలు మాట్లాడలేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాడు. కుమారస్వామి వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు కూడా గతంలో అడిగి ఉన్నారని కూడా మీ వైసీపీ గురించి కూడా చెప్పాడు. ఆయనేమి రాజకీయపరమైన అంశాలను మాట్లాడారు. అందుకని మీరు విమర్శలు చేయండి, విమర్శలు చేయండి. భవిష్యత్తులో నాకు తెలిసి విశాఖ ఫ్యాక్టరీ ఒక సామాన్యమైనటువంటి కేంద్ర ప్రభుత్వము అనివార్యంగా అంటే మిగతా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమలు వేరు, ఈ పరిశ్రమ ఉన్నటువంటి సెంటిమెంట్ వేరు. కాబట్టి దీన్ని ప్రైవేటీకరిస్తే ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల ప్రభావం ఉంటుంది బీజేపీకి. అదే విధంగా ఇది ఇలాంటి నిర్ణయాన్ని, ఇలాంటి ఒక సెంటిమెంట్ గా ఉన్నటువంటి అంశం మీద బీజేపీ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే ఇది వాళ్ళకి సౌత్ ఇండియాలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేదానికి అవకాశం ఉంది. అందుకని ఒక నిర్ణయం వెనక్కి తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. 2వ అంశం ఏంటంటే తెలుగుదేశం, జనసేన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి 21 మంది ఎంపీలు ఈ రోజు 3వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావటానికి వీళ్ళే బతకర్రా. ఇప్పుడు వీళ్లతో అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, ఇదే చంద్రబాబు నాయుడు కదా 14 నుంచి 18 వరకు అడిగితే అది పెట్టా ఇవ్వలేదు కదా. ఆ రోజు నరేంద్ర మోడీ లెక్క కూడా చేయలేదు కదా. అందుకనే తిరుగుబాటు చేశాడు చంద్రబాబు నాయుడు, అందుకనే తిరుగుబాటు చేశాడు పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు, అదే పవన్ కళ్యాణ్ అడిగితేనే కదా ఇచ్చింది. వీళ్ళు ఎందుకు ఇచ్చారు? ఏడి కాళ్ళు లేక కాదు, కాలం వచ్చి చిక్కింది అని ఈ రోజున బీజేపీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ విషయాల్లో వాళ్ళు చట్టబద్ధంగా చేయాల్సినటువంటి పనుల్ని ఈ విధంగా మనకు అవకాశం దొరికింది కాబట్టి మన ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు ఆ విధంగా పట్టుబడుతున్నాడు అనేటువంటిది మాత్రం స్పష్టమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి కూడా పట్టుబట్టి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డితో అవసరం ఎంతవరకు అనంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఒక ఎత్తు అయితే వాళ్ళ ద్వారా ప్రభుత్వం లేనటువంటిది నిజం. అప్పుడు ఆ రోజున 303 సీట్లు బీజేపీకి సొంత బలం ఉంది.
జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అదే కదా, మా మీద ఆధారపడలేదు వాళ్ళు, మన మీద ఆధారపడ్డ ప్రభుత్వం కాదు కాబట్టి ఎన్ని అడిగితే ఇవ్వలేరు అని. ఇంకొక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను. తెర వెనక ఎన్ని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి, మాట్లాడాడు ఇవన్నీ కాదు. ఓకే మీరు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి విశాఖపట్నానికి వచ్చినప్పుడు అన్కండిషనల్ అసలు మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి బైండింగ్ అనేటువంటిది ఇది రాజకీయాలకు అతీతమైన బంధం అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున వేదికగా, విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దు సార్, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఒక ఆత్మగౌరవ నినాదము, మాకు సెంటిమెంట్, మాకు విశాఖ రైల్వే జోన్ ఇవ్వండి, మా వెనకబడ్డ జిల్లా నిధులు ఇవ్వండి అని మన హక్కులు ఏవైతే ఉన్నాయో కనీసం గుర్తు చేసి ఉంటే మీకు ఈ రోజున మీ మీద ఈ 150 మధ్యలో 5 పోయి 11 మిగిలే కావు అని నా యొక్క అభిప్రాయం. అందుకని ఇప్పుడు విమర్శలు చేయొద్దని నేను విమర్శలు చేయండి సార్, మీరు విమర్శలు చేయండి, బాగా విమర్శలు చేయండి, కూటమి ఒత్తిడి కూడా పెట్టండి, నేను కూడా మాట్లాడతాం. రేపు పొద్దునకి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరిగినాయి, ఒక నమ్మకాలకు సంబంధించిన విషయాలు ఉన్నా సరే తులసిరెడ్డి గారితో పాటుగా సురేష్ గారు, నేను, మేమందరం ఫైటింగ్ సంబంధించినటువంటి మనం ఉన్నటువంటి వాళ్ళని అన్ని చేసినటువంటి వాళ్ళని భవిష్యత్తులో కూడా చేద్దాం. కాబట్టి మంచి జరుగుతున్నటువంటి కూడా అరే ఏమి లేదు చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదు, అసలు కూటమి ఏం చేయట్లేదు అని అంటే ఇక రేపు పొద్దున మనము వాళ్ళు తప్పు చేసేటువంటి విషయాల్లో మనమేనా మాట్లాడిన విలువ ఉండదు కదా అనేటువంటిది నా రైట్ సార్. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే మీరు మరి ప్రపంచంలో మిగిలిన దేశాల్లో ఈ రకమైనటువంటి క్యాలిక్యులేషన్స్, పర్ముటేషన్, కాంబినేషన్స్ ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి దేశాల్లో వారి యొక్క అవసరాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి సీట్లను బట్టి, వారికి ఉన్న ప్రభుత్వ సుస్థిరతను బట్టి కింద రాష్ట్రాలకి కానీ లేదంటే కనుక దేశంలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి మిగిలిన రాష్ట్రాలకి ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారనమాట. అంటే అవసరాన్ని బట్టి, అంతే తప్ప అవసరమైతే వాళ్ళ పాలసీ డెసిషన్స్ని కూడా మార్చుకొని అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి కూడా చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, అక్కడ బీజేపీ గవర్నమెంట్కి ఇక్కడ టీడీపీ కానీ అక్కడ బీహార్లో జేడీయూ మద్దతు అవసరం ఉంది కాబట్టి మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ అవసరం లేకపోతే పట్టించుకోరనమాట. దీనికి సంతోషించాలో బాధపడాలో మనం వ్యూవర్స్కి వదిలేద్దాం, అలాగే మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, ఇంకెక్కువ మనకు సమయం లేదు, మనం అంశంలోకి వెళ్దాం. సింపుల్ గా ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. మీరు చెప్పింది బీజేపీ అవకాశవాద రాజకీయాలండి. వాళ్ళకి అధికారంలో ఉన్నా సరే వాళ్ళకి కావాల్సింది అవకాశవాద రాజకీయం, అవసరం ఉంటే మాత్రమే చేస్తారు. ఏ రాష్ట్రం మీద వాళ్ళకి ప్రేమ లేదు, వాళ్ళ రాష్ట్రం పరిపాలించే రాష్ట్రాలకి వాళ్ళకి సింహభాగం ఇచ్చుకుంటారు. అదంతా కూడా రాజకీయపరమైన అన్నిట్లో అండి. ఇది పెట్టుబడుల వ్యవహారమే కాదు, లేదా సహకారమే కాదు, అవార్డులే కాదు, అసలు ఏదైనా చూడండి, మీరు ఏది చూసినా బీజేపీ రాజకీయమే చేస్తుంది. వాళ్ళకి అదే సక్సెస్ ఫార్ములా రాజకీయం. మేము ఇంతే చేస్తామని వాళ్ళు నిశ్చితంగా చెప్తున్నారు. ఇంకా దాన్ని నిర్ణయించుకోవాల్సింది ఓటర్. రెండో అంశం ఏంటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సహకారం వస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎంతో కొంత తన వంతుగా ఇలాంటి సిన్సియర్ ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఎందుకంటే నిన్న పల్లా శ్రీనివాసరావు కూడా ఒక ప్రకటన చేశాడు. మేము 2,000 కోట్ల రూపాయలు మంచినీళ్ళకి, అదే నీటికి సంబంధించినటువంటి బిల్లులు కానివ్వండి, విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి విషయంలో కొంత మేము పోస్ట్ పోన్ చేస్తాం, మేము అది కూడా భరోసాయే కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. అంటే ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఇద్దరు ఒక ప్రయత్నం అయితే మంచి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు దురుద్దేశాలు ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ప్రయత్నం చేద్దాం, దానికి సంబంధించినటువంటి వ్యవహారం అనేది నాకు. అంటే వీటన్నిటితో పాటు అతి కీలకమైనటువంటి క్యాప్టివ్ మైన్స్ యొక్క ఆ సమస్య మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తే అప్పుడు పూర్తి స్థాయిలో మీరు అన్నట్టు భరోసాగా నమ్మశక్యంగా ఉంటుంది. అది లేనంతకాలం కూడా అది కత్తి మెడ మీద కత్తి వేలాడుతున్నట్లే, అది ఇక్కడ మనందరం కూడా గమనించాల్సింది. ఓకే, మన అంశంలోకి వెళదాం. ఇక వైసీపీ నేతలు ఊహల పల్లకీలో ఊరేగుతున్నారు. అధికారం అనే ఊహల పల్లకీని ఎక్కేస్తున్నారు. ఇప్పటి నుంచే ఎన్నికలు జరిగి కనీసం 8 నెలలు కూడా కాలేదు, మళ్ళీ జగనే సీఎం అని ఊహించేసుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. గెలుపోటములు బొమ్మ బొరుసు లాంటివని, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు టీడీపీ కార్యకర్తల భరతం పడతామని హెచ్చరించారు. వైసీపీ వారిపై కేసులు పెట్టిన వారందరినీ గుర్తుపెట్టుకుంటామన్న పెద్దిరెడ్డి, జగన్ మళ్లీ సీఎం అయితే మా దెబ్బేంటో రుచి చూపిస్తామని, దాడులకు ప్రతిదాడులు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ వైసీపీకి ఆ అవకాశం ఉంటుందా?